6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరువవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో అది ఉచిత బస్సు ప్రయాణం. అది చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మన ఇంట్లోపల ఆడబిడ్డలు చదువుకోవడానికి వేరే దూర ప్రాంతానికి వెళ్ళడానికి అనువుగా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే మన ఇంట్లోపల ఆడబిడ్డలు ఇక్కడ నుంచి జగిత్యాల గానీ కరీంనగర్ గానీ ఎక్కడికైనా వెళ్ళడానికి రాష్ట్రమంతటా ప్రయాణించడానికి వీలుగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. అలాగే 500 రూపాయలకే మనకు సిలిండర్ ఇస్తుంది. సిలిండర్ 500 రూపాయలకు రాని వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే మన ఆధార్ కార్డు జిరాక్స్, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మనం సిలిండర్ షాపులు ఇచ్చినట్లయితే మనకు 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఏదైతే ఉందో రుణమాఫీ ఉంది కదా, రుణమాఫీ దాదాపుగా 2 లక్షల వరకు ప్రతి ఒక్కరికి తీసుకున్న వారికి రుణమాఫీ అవుతుంది. అది దశల వారికి అవుతుంది. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా నిశ్చితంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెల్లె రమ్య గలం లోపల ఒక మంచి పాట వింది. కాబట్టి ఇది ప్రజల పాలన, ప్రజల వద్దకు చేరువైన పాలన. ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక విధంగా లబ్ధి చేరాలి. అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు చేరువ కావాలని చెప్పి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఏడాది పాలన లోపల ఇప్పటికి 6 గ్యారెంటీలు ప్రతి గడపకు చేరువయ్యే విధంగా కృషి చేస్తుంది. అలాగే ఆడబిడ్డల కోసం ప్రభుత్వం మహిళా సంఘాల లోపల వడ్డీ లేని రుణాలు 1 లక్ష వరకు ఇస్తుంది. ఆ రుణం తీసుకొని మనం ఏదైనా ఉపాధి మార్గాన్ని ఎంచుకొని గొప్పగా బతికేందుకు వీలు కల్పిస్తుంది ప్రభుత్వం. అలాగే రైతు
భరోసా పథకం ఏదైతే ఉందో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తుందని చెప్పింది ప్రభుత్వం. మనకు ఎకరాకు 15,000 సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ప్రతి రైతన్న అకౌంట్ లోపల 15,000 రూపాయలు ఎకరాకు ఖచ్చితంగా ఇస్తుంది ప్రభుత్వం. అది ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎందుకు లేట్ అయిందని చెప్పి ప్రతి రైతన్న లోపల కొంచెం దిగులు ఉంది. ఎందుకంటే లేట్ అవడానికి కారణం ఏంటంటే రాళ్ళు రప్పలు గుట్టల ప్రాంతాలున్న భూమి ఏదైతే ఉందో సాగు చేయని భూమికి మాత్రం రైతు భరోసా పథకం రాదు. సాగు చేసే భూమి ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి రైతు భరోసా పథకం ఇస్తుంది ప్రభుత్వం. అలాగే సన్నబడ్లు వేసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా మనకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. అట్లనే ఖచ్చితంగా బోనస్ అనేది ప్రతి రైతు అకౌంట్ లోపల ఉన్నది. మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరువ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కానీ వాటిని నివృత్తి చేయడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మీ అందరి సమక్షం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తమ్ముడు అశోక్ గలం లోపల ఒక మంచి పాట విందాం. ప్రజల కోసం ఆలోచిస్తుంది, విద్యార్థుల కోసం ఆలోచిస్తుంది, తల్లుల కోసం ఆలోచిస్తుంది, రైతన్నల కోసం ఆలోచిస్తుంది. కాబట్టి ఒక్కొక్క పథకం ప్రజలందరికీ చేరువయ్యే విధంగా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మార్కెట్ చైర్మన్ గారు ఒక 4 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేడు తక్కరపల్లి గ్రామానికి కళాకారులు వచ్చిన సందర్భంగా గత ప్రభుత్వాల కంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మందికి ఎంతో సహాయకపరంగా చేస్తుంది. కాబట్టి
మహిళలకు ఉచిత బస్సు కానీ సిలిండర్ కానీ రైతు బంధు ఇప్పుడు వేస్తారని సార్ చెప్పిండు కానీ రాత్రి న్యూస్లో చెప్పిండు ఫస్ట్ నుంచే వేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. రైతులు దాని కొరకు ఆందోళన పడే అవసరం లేదు, ఫస్ట్ నుంచి తప్పకుండా వేస్తా అని చెప్పి రాత్రి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. కనుక పేపర్లో కూడా చూసాను నేను ఇందాక వస్తుంది కాబట్టి రైతులకు అది ఒకటి మాత్రం ఇప్పుడు వ్యవసాయ పంటకు మనకు పెట్టుబడి కొరకు దిగులు లేకుండా అవుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మహిళలకు మన సిలిండర్ కానీ తర్వాత ఉచిత బస్సు కానీ తర్వాత ఇవి మన మహిళా సంఘాలకు ₹1,00,000 కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం చాలా ముందుకు ఇంకా ఎందుకంటే డబ్బు లేక గత ప్రభుత్వం అప్పుల పాలు వేసి పోయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేక మెల్లమెల్లగా కొత్తగా ఏర్పడ్డ అన్నదమ్ములు గల సంసారాన్ని మెల్లమెల్లగా ఇరుకపోయినట్టుగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకు 5 సంవత్సరాల పాటు అన్ని గ్యారెంటీలు చేసి మనం ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ధన్యవాదాలన్న. ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన గ్రామ ప్రజలకు మరియు పంచాయతీ సిబ్బందికి మరియు మాజీ మార్కెట్ చైర్మన్ గారికి, అన్నలకు, తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.